షిరిడి సాయి అంటేనే ముందుగా మనకు గుర్తొచ్చేది షిరిడి. అక్కడ మాత్రమే ముందుగా విగ్రహం ప్రతిష్ఠించారని భావిస్తారు చాలామంది భక్తులు. కానీ అది చాలా వరకు తప్పు. షిరిడి సాయిబాబా విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ప్రతిష్ఠించింది మాత్రం మదనపల్లిలోని బర్మా వీధిలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో. అసలు ఎందుకు ఇక్కడ ప్రతిష్ఠించారు? సాయిబాబా ఎక్కడో మహారాష్ట్రలో ఉన్న స్వామి వారిని ఇక్కడికి ఎందుకు ఈ స్థానికులు పూజించారు? దీనికి ఏం కారణం? మొత్తం మీద ప్రస్తుతం మనం మదనపల్లిలోని బర్మా వీధిలోని షిరిడి సాయిబాబా ఆలయంలో ఉన్నారు. ఇక్కడ విగ్రహాన్ని చూస్తే షిరిడి సాయిబాబా విగ్రహం ఎక్కడ చూసినా పాలరాతి విగ్రహంతో ఉంటుంది. కానీ ఇది చూస్తే శాలిగ్రామంతో తయారు చేసిన నల్లరాతి విగ్రహము. అదేవిధంగా పక్కన ఆల్వార్లు, ఏదైతే వైష్ణవ దేవాలయాల్లో ఉండే ఆల్వార్లు, ఒక 6 ఆల్వార్లు కూడా ఉండడం విశేషం. అంటే వైష్ణవ సాంప్రదాయ ప్రకారం ఇక్కడ పూజలు జరుగుతాయా, లేకపోతే ఎందుకోసం ఆల్వార్లను ప్రతిష్ఠించారు? అదేవిధంగా ఎందుకు షిరిడి సాయిబాబా విగ్రహాన్ని మొట్టమొదటిసారిగా ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించారు? అసలు షిరిడి సాయిబాబా గురించి ఈ ప్రాంతవాసులకు అప్పట్లో ఎవరు తెలియజెప్పారు? ఈ విషయాలు మనతో తెలియజెప్పడానికి ఈ ఆలయ కమిటీకి సంబంధించిన మార్పూరు నాగార్జున గారు ఉన్నారు. అదేవిధంగా ఏదైతే ఆలయ అర్చకులు కూడా ఉన్నారు. వీరితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు షిరిడి సాయిబాబా గురించి తెలియని రోజుల్లోనే ఇక్కడ ప్రతిష్ఠించారు. అసలు విగ్రహాన్ని ఎందుకు ముందుగా ఏర్పాటు చేయాల్సి వచ్చిందనుకుంటున్నారు మీరు? 1943లో ఇక్కడ నివసించేటువంటి మరాఠీ కులస్తులు లారీలలో వెళ్తుండేవాళ్ళు దీనికి షిరిడీకి. అక్కడ షిరిడి సాయిబాబా ఫోటోని తీసుకొచ్చి అతన్ని విగ్రహం ఒకటి ప్రతిష్ఠించాలని చెప్పి వాళ్ళ కోరికతో 1943లో జనవరిలో వేలూరుకు పోయి 150 రూపాయలకు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠింపబడింది. బేల్దారి గుర్రప్ప నాయుడు అనే అతను బేల్దారి పని చేసుకుంటూ విరామం సమయంలో ఈ యొక్క గుడికి పునాదులు వేసి దినదిన అభివృద్ధి చెందే విధంగా గుర్రప్ప నాయుడు, రాటికొండ శ్రీరాములు నాయుడు, రాటికొండ గోపాల్ నాయుడు, బోయపాటి గోపాల్ నాయుడు వీరి ఆధ్వర్యంలో ఈ యొక్క ఆలయము ప్రతిష్ట జరిగినది. 1999 నుండి బాగా అభివృద్ధి చెందింది, దినదిన అభివృద్ధి చెందింది. ప్రస్తుతం ఇక్కడ ప్రతిరోజు అభిషేకాలు, పూజలు నిర్వహించబడుతున్న ప్రతి గురువారము అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ విశేషమైన ఆదరణ కలిగిన ఈ గుడి ప్రపంచంలోనే ఇండియాలోనే మొట్టమొదటిగా స్థాపించిన దానికి మన మదనపల్లి వాసులుగా మేము గర్విస్తున్నాము. ఇది మనకు మంచి అవకాశము. ఎవరో ఎక్కడో ఉండే విగ్రహాన్ని ఫోటో తెచ్చి ఈ మన మదనపల్లిలో దానికి రూపకల్పన కల్పించి ఈరోజు ఈ విధంగా జరుగుతుందంటే వాళ్ళకు గడిచిన వాళ్ళు ఇప్పుడు ఎవరు వాళ్ళు లేరు, వాళ్ళు లేరు. ఇప్పుడు ఏదైతే ఆలయం నిర్వహణ అంతా కరెక్ట్గా జరుగుతుంది, 1800 శతకంలో ఇది షిరిడి సాయిబాబా చనిపోయినాడు. అప్పట్లో పూజలు షిరిడి సాయిబాబా భక్తులు ఉండేవాళ్ళ ఇక్కడ ఏమన్నా ఈ విగ్రహం పెట్టకముందు కూడా? లేరు. 1895లో హిందూ సంఘం అనేది స్థాపించి ఆ హిందూ సంఘం తరఫున 65 సెంట్లు భూమి ఆ సమస్త హిందువులు ఈ యొక్క హిందూ సంఘానికి 65 సెంట్లు ఆ రోజులోనే 2000 రూపాయలు కొని ఈ మొట్టమొదటి విగ్రహం సాయిబాబా విగ్రహము, ఆల్వార్లు, మళ్ళీ తర్వాత వినాయకుడు, మళ్ళీ సుబ్రహ్మణ్య స్వామి, నవగ్రహాలు, అన్ని రకాలైన దేవుళ్ళ యొక్క పంచలోహ విగ్రహాలు కూడా ఇక్కడ ప్రతిష్ఠింపబడినాయి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు, గురువారం రోజు వేలాది భక్తులు వస్తున్నారు. బాగా పూజలు జరుగుతున్నాయి. ఎక్కడా లేని విధంగా ఇక్కడ అభిషేకాలు ప్రతిరోజు అభిషేకం ఎవరు కట్టినా డబ్బు కట్టకపోయినా ప్రతిరోజు కమిటీ ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించబడుతున్నది. మదనపల్లి అంటేనే ఏదైతే జాతీయ గీతాన్ని ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్ రాశారంటూ ఒక గుర్తుకొస్తుంది. అదేవిధంగా అత్యంత చల్లని ప్రదేశము శాంటోరియం. కానీ అది ప్రపంచంలోనే మొట్టమొదటి షిరిడి సాయి విగ్రహాన్ని ఈ ప్రాంతంలోనే ఏర్పాటు చేశారు. అది కూడా షిరిడి సాయి విగ్రహంతో పాటు ఆల్వార్లు, ఏదైతే షిరిడి సాయి విగ్రహాన్ని ఎక్కువగా మనం ఎక్కడ చూసినప్పటికీ పాలరాతి విగ్రహమే కనిపిస్తుంది. కానీ ఇక్కడ నల్లరాతి విగ్రహము, అది కూడా శాలిగ్రామంగా చెప్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఈ ఆల్వార్లను ప్రతిష్ఠించడం కూడా ఇది చాలా అరుదైన విషయం. ఏదైతే షిరిడి సాయి సర్వమతాలకు ప్రతీతుడు, అతను కేవలం
అన్ని మిగతా అన్ని మతాలకు సంబంధించిన వారు అంటారు. కానీ ఇక్కడ వైష్ణవ మతాలకు సంబంధించిన ఆల్వార్ల విగ్రహాలకు కూడా నిరంతరం పూజలు అందుకోవడం కూడా గొప్ప విశేషం చెప్పవచ్చు. హిందూ మహాసభ ద్వారా ఇక్కడ ఈ స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో 2,000 రూపాయల వరకు స్థానికులు ఖర్చు పెట్టారంటే చాలా గొప్ప విషయంగానే చెప్పవచ్చు. మదనపల్లిలో సాయిబాబా విగ్రహం పక్కన ఆల్వార్ల విగ్రహాలను కూడా ఉంది. అది మనకి ఒక 30 years బ్యాక్ మనకి బోయకొండ రోడ్లో గంగమూడి దగ్గర దొరికాయి సార్. ఆ విగ్రహాలు మన ఆలయ చైర్మన్ గారు ఇక్కడ ప్రతిష్ఠించారు. ప్రతి సంవత్సరము ధనుర్మాసంలో శ్రీనిజయ స్వామి వారి శిష్యులు వచ్చి శాంతారాం స్వామి వారు వచ్చి ధనుర్మాసం 30 days ఇక్కడే ఉండి నిరంతరము 30 పాసురాలు చేసి ప్రతి భోగి రోజు కళ్యాణోత్సవ మహోత్సవం చేస్తారు గోదాదేవికి. అదేవిధంగా ప్రతి నెల శ్రీ సత్యనారాయణ స్వామి పూజ, పౌర్ణమి రోజు సత్యనారాయణ స్వామి పూజ మరియు సంకర్ష చతుర్థి చేస్తాము. ప్రతి నిమిషము బాబాకి పంచామృత అభిషేకం నిర్వహించబడుతుంది. ప్రతిరోజు ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమాలు ఆ విషయాలను జరుగుతుంటాయి సార్. మొత్తం మీద అయితే ఈ ఆలయానికి విశిష్టమైన చరిత్ర ఉంది. 100 సంవత్సరాల పైగా చరిత్ర ఉన్న ఏకైక దేవాలయం అని కూడా చెప్పవచ్చు. అంటే షిరిడీ కంటే ముందుగా ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారడం అనడం చాలా గొప్ప విషయం అని చెప్పవచ్చు. ముఖ్యంగా షిరిడీలో 55లో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ 43లోనే షిరిడి సాయి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. అది కూడా పూర్తిగా హిందూ సాంప్రదాయంలో ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. గతంలో ఏదైతే షిరిడి విగ్రహం ఏర్పాటు చేసే వరకు అక్కడ సమాధికి మాత్రమే పూజలు నిర్వహించారు. కానీ విగ్రహానికి ఇక్కడ పూజలు నిర్వహించడం ఇక్కడ నుంచే ప్రారంభమైందని చెప్పవచ్చు. దీన్ని స్ఫూర్తిగా తీసుకునే షిరిడి వాసులు కూడా అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేశారని మదనపల్లి వాసులు అంటున్నారు. ఇది ఈ షిరిడి సాయిబాబా యొక్క షిరిడి సాయి యొక్క ఆలయం యొక్క విశిష్టత. మొత్తం మీద అయితే ఇలాంటి విగ్రహం ప్రపంచంలోనే అరుదని చెప్పవచ్చు. షిరిడి సాయి విగ్రహాలన్నీ పాలరాతితో ఉండగా ఇది మాత్రం శాలిగ్రామంతో నల్లరాతితో చేసిన విగ్రహం అని చెప్పవచ్చు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, మదనపల్లి బర్మా వీధిలోని షిరిడి సాయి ఆలయం నుంచి. For more videos like this, subscribe Big TV channel.